వెల్కమ్ టు ఎస్జీకే ఇండస్ట్రీస్. నేను ఇక్కడ ఒక ఎంప్లాయీని మాట్లాడుతున్నా. ఇక్కడ మేము గేర్కి వాడే మెటీరియల్ ఇదేని చూడండి ఒకసారి. ఇది EN19 మెటీరియల్ ఫ్రెండ్. ఇది మనం ట్రాక్టర్లో యూజ్ చేసేది స్టాండర్డ్ మెటీరియల్. మనం ఈ స్టాండర్డ్ ఉండడం కోసం ఈ మెటీరియల్ అనేది మనం వాడుతున్నాం. నెక్స్ట్ మనం కటింగ్ ఎలా అవుతుందో చూద్దాం. కట్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి మెటీరియల్ అనేది. ఇది సాలిడ్ మెటీరియల్ అండ్ ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది. దానికోసం మేము అనేది ఇది యూజ్ చేస్తాం. అక్కడ కట్ చేసిన ఏదైనా మెటీరియల్ ని మనం దీనిలో డ్రిల్ చేసుకుందాం. మనకి డ్రిల్ చేసినాక మెటీరియల్ అనేది ఇలా వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇలా డ్రిల్ చేసిన దాన్ని నెక్స్ట్ మనం టర్నింగ్ చేయాలండి. ఈ టర్నింగ్ లో చేస్తాం. టర్నింగ్ తర్వాత మనకి గేర్ అనేది ఇలా రెడీ అవుతుందండి. మనకి గేర్ ఈ విధంగా టర్నింగ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది గేర్ కటింగ్. గేర్ కటింగ్ లో దీనిలో ఆపరేషన్ అయిన తర్వాత ఇది అనేది మనకి మొత్తానికి ఇట్లా రెడీ అవుతుంది. గేర్ కటింగ్ అయిపోయినట్టు. మనకి ఇట్లా గేర్ కటింగ్ అయిపోయిన తర్వాత దీనిలో అనేది టీవీ అవుతుందండి. ఐడియాలో అనేది టీవీ స్లాట్ అవుతుంది. ఈ విధంగా దీన్ని టీవీ స్లాట్ చేస్తాం. ఇలా మనకి గేర్ కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ డ్రిల్లింగ్ అండి. దీనిలో మనకి డ్రిల్ చేసుకుంటాం. డ్రిల్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడ ట్యాపింగ్ చేసుకోవాలి. దీని నుంచి ఇట్లా ట్యాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్ అనేది హార్డ్నెస్ అనేది మనకి గేర్ ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఏమో మనకి ఇలా రెడీ అవుతుంది బ్లాక్ గా. హార్డ్నెస్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు. మనకి హార్డింగ్ వచ్చిన తర్వాత దీనిలో అనేది గ్రైండింగ్ అవుతుంది సార్. ఇది గోర్ అనేది క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు గేర్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనిలోనే మనకి ఐడియా అనేది క్లీన్ అయిపోయింది. ఇది అనేది మనకి అవుట్ లేకుండా చూస్తుంది గేర్ ని. నెక్స్ట్ మనం దీనికి ఫినిషింగ్ అయిపోయింది. ఇది క్వాలిటీ చెకింగ్ అవుతుంది. నెక్స్ట్ మనం క్వాలిటీలోకి వెళ్తాం. నెక్స్ట్ గ్రైండింగ్ అయిన తర్వాత దీనిలో అనేది హార్డ్నెస్ టెస్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లోడ్ అప్లై చేస్తారు. దీనిలోనే మనం చూద్దాం ఇది కరెక్ట్గా ఉందా లోడ్ అనేది లేదు. ఓకేనా. ఇక్కడ మనకి 187 లోడ్ అప్లై చేస్తున్నారు ఫ్రెండ్స్. 187.5 kgs అప్లై చేస్తున్నారు. దాని తర్వాత లోడ్ అనేది ఇక్కడ మనకి గేర్ బ్రేకింగ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. చెక్ అయ్యింది ఫ్రెండ్స్. 187.5 kgs అప్లై చేసిన తర్వాత కూడా దీని మీద డెంట్ అనేది పడలేదు. అంటే దీనికి ఇది క్వాలిటీలో అప్రూవల్ అయ్యింది. ఓకే అని చెప్పేసి ఇది నెక్స్ట్ మనం అసెంబ్లింగ్ లో రెడీగా ఉంది. మనకి ఇది హార్డ్నెస్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. హార్డింగ్ అవ్వక ముందు ఇలా ఉంటుంది. ఒకసారి దీని మీద కొట్టి చూద్దాం ఇది డెంట్ పడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. హార్డ్నెస్ అయ్యింది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇది హార్డ్నెస్ అవ్వలేదు కాబట్టి దీని మీద అనేది డెంట్ పడింది. ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి. కాబట్టి హార్డ్నెస్ అయిన దాన్ని మనం టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ అనేది హార్డ్నెస్ అయిన దాన్ని మీద కొట్టాం ఫ్రెండ్స్. చూడండి దీని మీద డెంట్ అనేది పడలేదు. అంటే హార్డింగ్ వల్ల ఇది స్టాండర్డ్ గా ఉంది గేర్. మనకి సాలిడ్ గా ఉంది. హార్డింగ్ అయిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, దీని మీద డెంట్ కూడా పడలేదు. ఇది అనేది మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎంత లావు చెరుకు పెట్టినా మనకి క్రషింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇది బ్రేక్ అవ్వదు. మనం గేర్ హార్డ్నెస్ చేసిన మెటీరియల్ వాడతాం కాబట్టి గేర్ ఇది అనేది మనకి లాంగ్ లైఫ్ వస్తుంది. మనకి గేర్ గ్రైండింగ్ అనేది అయిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ గేర్. ఇది అనేది మనకి అసెంబ్లింగ్ రెడీ అయినట్టు. మనం ఇప్పుడు అసెంబ్లింగ్ ఎలా చేస్తామో చూద్దాం. రోలర్ షాప్ లో పెడుతున్నాం గేర్ ని.
అనేది మనకి రోలర్ షాప్ లో పెట్టినాక ఇలా మనకి రెడీ అవుతుంది సార్. దీన్ని మనం అసెంబ్లింగ్ లో నెక్స్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు అసెంబ్లింగ్ అనేది మనం ఇందులో ఇలా పెడుతున్నాం. దీన్ని ఒకసారి చూడండి, ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అసెంబ్లీలో మొత్తం అసెంబ్లింగ్ రెడీ అయిపోయింది. వేరే అసెంబ్లింగ్ అయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది దీనిలోని. కానీ జనరల్ గా ఏంటంటే బయట వాళ్ళు చైన్ కానీ బెల్ట్ కానీ వాడతారు. కానీ ఈ మాత్రం లావు చెరుకు వాడాలంటే గేర్ మనం స్టాండర్డ్ గా ఉంటుంది. ఒకవేళ చైన్ అయితే కనుక సాగిపోవడం, ఇరిగిపోవడం లాంటివి జరుగుతాయి. ఒకవేళ బెల్ట్ అయినా సరే సాగిపోతుంది. మనం ఈ మాత్రం చెరుకు వాడాలంటే ఇటువంటి గేరు స్టాండర్డ్ గా ఉంటుంది మనకి. ఇది మనం ట్రాక్టర్ మెటీరియల్ తో చేసింది కాబట్టి ఇది స్టాండర్డ్ అండ్ వన్ టైం ప్రెస్సింగ్